గొర్రె కసాయుండి నమ్మినట్టు నన్ను నమ్మి ఎక్కడి దాకా వచ్చేసినావు. రేయ్, చికెన్ వెళ్ళేది డైరెక్ట్ గా జైలుకేరా. ఏయ్, ఏంటిది నన్ను ఇలా గదిలోకి లాగావు? నీ మీద మనసు లాగేస్తోంది మహే, అందుకే నిన్ను లోపలికి లాగాను. ఏయ్, ఛీ! పిచ్చేమైనా పట్టిందా నీకు? మా ఉత్తమంటే నీకు పంచ ప్రాణాలని, మైథిలి పీడ వదిలించుకునైనా వాడిని పెళ్లి చేసుకోవడానికి నువ్వు ఈ ఇంట్లో ఉన్నావని తెలిసింది. తీరా చూస్తే నువ్వు నాకు లైన్ వేస్తున్నావు. అసలు నీది నిజమైన లవ్వేనా? చాలే, ఇంత అందమైన అమ్మాయి గదిలోకి లాగి తలుపు వేశాక కూడా మాటలతోనే కాలక్షేపం చేస్తావా? నువ్వు అడిగితే ఏమివ్వడానికైనా సిద్ధంగా ఉన్నాను. ఏం చేస్తావో నీ ఇష్టం. ఏయ్! ఏయ్, ఛీ! 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 ఏయ్, ఛీ! 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 ఏంట్రా, నీ మీద నిజంగా మనసు పడి లోపలికి లాగాననుకుంటున్నావా? ఇదంతా మా ప్లానింగ్. ఇప్పుడు నువ్వు నా గదిలోకి వచ్చావు, ఒంటరిగా ఉన్న నా మీద ఆగాయిత్యం చేయటానికి ప్రయత్నించావు. ఇప్పుడు నేను కేకలు పెట్టి ఇంట్లో వాళ్ళందరినీ పిలిచి నువ్వు నన్ను బలాత్కారం చేయబోయావనే నేరంతో నిన్ను అరెస్ట్ చేయించబోతున్నాను. ఏయ్! సుహాసిని గారు, జానకమ్మ గారు, సుహాసిని గారు, ఏయ్! ఉత్తమ్ గారు. అరవకే! ఎంతకు తెగించావే? ఏ పాపం తెలియని నన్ను పోలీస్ కేసులో ఇరికించాలని చూస్తావా? నిన్ను నన్నే కొడతావరా? నిన్ను మహేష్,